తీ ఆ చేతులు తీ, నేను కొట్టలేకున్నాను నేను. ఏముంది ఈ చేతుల వెనకాల ఏముందో చూద్దాం అని లోకంలో చేతి తీస్తాడు వింజిన్ అంతే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వింజిన్ ఎలా నాక్డౌన్ అయ్యాడన్నది ఇప్పుడు చూద్దాం మనం. పైగా ఎందుకు తను గ్లాసెస్ తీయటం లేదు అది కూడా చూద్దాం. చాప్టర్ ఓపెన్ చేస్తే మనం ఒక వాష్రూమ్లో ఉంటాం. అక్కడ వింజిన్ ఇంకా తన బ్యాచ్ కొంచెం రిలాక్స్గా ఉంటారంటే ఇది కామిక్ డిపార్ట్మెంట్ వాళ్ళదంట. పైగా అక్కడ వాళ్ళు ఎవరు స్మోక్ చేయరు కాబట్టి టీచర్ కూడా అక్కడికి ఎవరు రారు చెక్ చేయడానికి. సో వింజిన్ వాళ్ళు రిలాక్స్గా కూర్చొని సిగార్ గాలి వస్తూ ఉంటారు. ఎలా ఉంటే మన అదే వాష్రూమ్లో ఇంకొక క్యారెక్టర్ని చూస్తాం. వీడి పేరు జే, ఏదో పేరు చెప్పారు జే. వీడేంటంటే ఆ కామిక్ డిపార్ట్మెంట్ యొక్క సీనియర్. డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళతో పాటు వాడే సెకండ్ ఇయరే. అరగంట నుంచి కూర్చో ఉన్నాను రా చేయి గదిలిచ్చకుండా. పైగా తను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలియకూడదు అని చెప్పి సిగార్ నోట్లో పెట్టుకొని దాన్ని లాగుతూ దాన్ని కాల్చకుండా అలాగే నోట్లో పెట్టుకొని ఉన్నాడంట. ఇదో పెద్ద బాధ అనుకుంటే మనకి లోగల్ని ఏం చూస్తాం, వాడి బ్రెయిన్లో మాత్రం ఒకటే తిరుగుతూ ఉంది. వత్తాషిమా 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 అంటే ఏంది? అక్కడ కాస్ట్లీ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి డైలాగ్ని రిపీటెడ్గా అంటుండే వాళ్ళకి నాకు ఏంది ఇది బాధ, ఏంది ఇది, నా తలదే పదం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎంత లావని ఎఫెక్ట్ చేస్తుందంటే లోగన్లేని వాష్రూమ్లోకి టాయిలెట్ పేపర్తో పాటు వస్తాడు, ఎంట్రీ ఇస్తూ వత్తాషిమా అంటాడు. ఇంద్ర ఇక్కడ కూడా అనేసాను వత్తాషిమానా. కామిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒకటి దొరికాడురా, వింజిని వేసేయచ్చు, కొంచెం హోప్స్ పెట్టుకో ఉంటాడు లోగల్ని టేక్ డౌన్ చేయొచ్చు అని. పైగా జేగాడ్ కూడా చూస్తూ ఉంటాడు, కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వత్తాషిమానా. ఏంటి కామిక్స్ చదువుతావు నువ్వు కూడా? చూసారా ఎవడు దొరికాడో మనకి, చూడు పందిలాగా చూడు ఎలా ఉన్నాడు. ఎన్ని బర్గర్స్ తింటావురా నువ్వు, ఏంటన్నా నా పెన్తో నాకు గీస్తావా మంగా నువ్వు అని ఎక్కిరిస్తూ అడుగుతూ ఉంటారు. అప్పుడే సడన్గా ఇంజిన్ రబ్బర్ రబ్బర్ పంచ హ్యాండ్ అంటాడు. మనకు తెలుసు అది ఎవరి మూవ్ అది తెలుసు మనకి. ఇంకో విషయం ఏంటంటే లుక్కిజంలో మనకి కొంచెం వేరే వేరే యానిమేస్ యొక్క రెఫరెన్సెస్ చూపిస్తుంటారు. ఒక్కొక్కటిగా చెప్తాను. మనకి ఆల్రెడీ డ్రాగన్ బాల్ రెఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు వన్ పీస్. ఇది ఎలా ఉంటాయి నాకు అర్థమవుతుందిరా, నువ్వు నాతో పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, తర్వాత తేల్చుకుందాం. సరేరా వస్తున్నా అంట. వింజిన్ వాడిని ఏంటంటే ఇప్పుడు మన వింజిన్ స్పెషాలిటీ ఏంది జూడో, ఈ రెజ్లింగ్ ఈ మూవ్స్ అని మనోడు స్పెషాలిటీ. లోగన్ నేను ఎత్తి నేలకేసి కొట్టేద్దాం అనుకుంటాడు, కానీ ఒక్క అంగుళం కూడా కదడు లోగన్లే. ఓ జూడో చాలా రోజులైందిరా, బాడీ అంతా తుప్పు పట్టేస్తుంది. ఒక చెత్త వింజిన్ లేపేసి నేలకేసి స్లామ్ అంతే కొట్టేస్తాడు. మనోడు బ్లడ్ వచ్చేస్తుంది నోట్లో నుంచి. పైగా ఇప్పుడు మళ్ళీ లేపి వీడికి సెల్ఫ్ డిఫెన్స్ వచ్చా వర్కౌట్ చేస్తాడు. వీడిని పీక్ పట్టుకొని పిసికేద్దాం అనుకుంటాడు, కానీ సడన్గా హెడ్ బట్ ఇచ్చి మళ్ళీ నేలకేసి కొట్టేస్తాడు. ఆ దెబ్బకి గ్లాసెస్ విరిగిపోతాయి. మర్యాదగానే చేతులు తీ, నేను కొట్టలేకున్నా చేతులు తీ, ఉద్యోగం నేనే తీస్తానేముందో చూ. లోకల్ని షాక్ అయిపోయి ఉంటాడు, ఏముంది అక్కడ చూద్దాం. ఒక చిన్న సీన్ మిస్ చేసాం మనం. ఏంటంటే ఆ కామిక్స్ డిపార్ట్మెంట్ వాడు తెగ ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడు, మన డిపార్ట్మెంట్లో ఇలాంటి వాడు ఉన్నాడా, ఇంకా మనల్ని ఎవరు పురుగుల్లో చూడరు. కామిక్ డిపార్ట్మెంట్ మళ్ళీ పై స్థానంలో వెళ్ళి కూర్చుంటుంది మా జనరల్, మా షోగన్ లోగన్ లీ తోటి. ఏదో పెద్ద సేనాపతిలో చూస్తుంటాడు ఈ కామిక్స్ డిపార్ట్మెంట్ వాడు. అయితే లోగన్ని మాత్రం ఆ చేయి తీస్తాడు, అడ్డం వింజింది, కానీ ఇంకో చేయి ఉంది కదా ఫుల్గా కవర్ చేసేసుకుంటాడు కళ్ళు. ఇంకోసారి చెప్పను మర్యాదగా తీ చేతులు. కానీ సడన్గా ఎవరు పరిగెత్తు వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. టీచర్ వస్తున్నారా టీచర్. ఆ మాట అయినగానే లోగల్ని పక్కన కిటికీని దన్నేసి దాంట్లో దూకేస్తాడు. వెళ్ళే ముందు చెప్తాడు, నేను మీ మొక్కలు మర్చిపోనరా, ఏ డిపార్ట్మెంట్ రా మీదే, ఓకల్. అవునా, దూకేస్తాడు నుంచి. ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఏంటిది ఏంద్రా అనుకున్నారేంద్రా మీ ముగ్గురు? లేదు సార్ వీడు మా ఫ్రెండే సార్. మరి ఏంది ఇలా పడున్నాడు ఏంది వీడు అంటే, సార్ అది నేను కాల్ పడ్డాను సార్, మరి అదంతా అలాగే జరిగింది సార్. ఏమన్నా అలా తెలియక టీచర్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు వింజన్ని. లోపలి జేగాడు మాత్రం ఎస్ మాకు ఇలాంటి వాడే కావాలి ఖుషి అయిపోతుంటాడు, కానీ కింద వస్తే కాళ్ళు పట్టుకోపోయి ఉంటాయి అరగంట కూర్చొని ఉండే వాళ్ళకి. అయితే మనం నెక్స్ట్ క్యాఫ్టేరియా కాదు క్లాస్ రూమ్లో ఉంటాం. మన లోగన్లీ పర్సనాలిటీ మనకు తెలిసింది, ఎక్కువసేపు కామ్గా కూర్చోలేడు, తన పెద్ద ఆల్ఫా ఓల్ఫా ఇలా అనుకునే ఫీలింగ్ ఉంది కదా. ఈ జేగాడు వచ్చి ఏం కూర్చోవరా లోగన్లో ఎడతాడు. అదే అన్న మీరు కానీ మనతో ఉంటే మన కామిక్ డిపార్ట్మెంట్ అది ఇది అంటే చంపకబడిసి కొడతాడు. నాకు మళ్ళీ నీ మొహం చూపించుకో,
అంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రూల్ చేయడం ఇట్లాంటి లోకల్ నీకు ఇష్టం లేదు. పైగా నాకు అనిపించింది చెప్తున్నా, ఇది అదే ఇటు జంతువు కదా, ఇట్లాంటి మ్యానిపులేషన్లు ఇట్లాంటివన్నీ లోకల్ నీ మీద ఏం వర్కౌట్ అవుతాయి? అసలు లేని బ్రెయిన్ ఏం మ్యానిపులేట్ చేస్తాడు ఈ జయగాడు అయినా. లోకల్ నేను బుజ్జగిచ్చు బతిమలాడు కాళ్ళ మీద పడే టొకట తెచ్చుకోవాలని చెప్పి. అయితే లోకల్ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ ముగ్గురు ఉండేదే దిక్కులేక ముగ్గురు ఆ కామిక్ క్లాస్లో వాళ్ళ ముగ్గురిని ఎవరో ఇంకా కమాండ్ వేస్తాడు, ఎవరు ఇంకా హద్దులు దాటేదానికిలే, నా మాటే వేదం నాదే నేను చెప్పే మాటే శాస్త్రం, ఇలా 4 వంకట్ట ఇంకా డైలాగులు వేసేసి ఇంకా ఈడేమో అడుక్కుంటూ ఉంటాడు, అబ్బయ్యా మీరు ఏం తాగుతారు, సిగరెట్ తాగుతారా, లంచ్ తర్వాత వెళ్దామా, నాకు టైం పాస్కి పనికొచ్చేలా ఉన్నాను లోకల్ని ఉంచుకుంటాడు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు కెఫ్టేరియాలోకి వస్తాం మనం. కెఫ్టేరియాలో ఏం జరుగుతుంది, మన జాక్ మీరా ఈ లంచ్ తీసుకొని వస్తూ ఉంటారు. అక్కడ చూస్తేనేమో అన్ని చీలు వరుసగా పెట్టేసి ఎవరు కూర్చోకుండా ఉండే వాళ్ళకే మీరా మనం ఇక్కడ కూర్చుందాంరా అంటాడు. కానీ జేగాడి ఇలా కొడుకు తొత్తరా వెళ్ళి జాక్కి ఒక డాష్ ఇస్తాడు. దానివల్ల ఏంది తన బౌల్లో ఉండి ఒక పీస్ కాస్త లోకల్ షర్ట్ మీద పడుతుంది. జాక్ దులిపేసి సారీ భయ్య చూసుకోలేదు అమ్మ అంది, కాస్త ప్లీజ్ కన్విన్స్ చేస్తుంటాడు, సారీ తెలియక జరిగింది. అప్పుడు లోకల్ని ఏమండు మనకు తెలుసు, మీరా ఉన్నప్పుడు జాక్ ఫైట్ చేయడు సామాన్యంగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ లంచ్ చేస్తుంటే నువ్వు ప్రే చేయరా జాక్ ప్రే చేయడానికి ట్రై చేస్తుంటే లోకల్ని వచ్చి ఆ లంచ్ మీరా తల మీద పూసేస్తాడు. ఏంటి ఇప్పుడు నేను దీన్ని కడిగిచ్చేదా అంటే, నాకు జాక్ వాష్ చేసి ఇమ్మంటారా బ్రదర్ అంటే, ఇప్పుడు నేను కడిగిస్తాను రా. ఇప్పుడు ఏం జరుగుతుంది, లోకల్కి ఏం జరుగుతుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది కహాని మీరాతో ఆగదు, ఇంకా ఎస్కలేట్ అవుతుంది, ఇంకా ముందరికి వెళ్తుంది, చాలా ఉంది కహాని. రాబోయే వీడియోస్లో వాస్కోతో కూడా జరుగుద్ది, తనతో వాస్కోతో కూడా తగ్గు ఉంటుంది. ప్లస్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.